ఆయన ఎంతగా ప్రేమించాడంటే, మన మనుషులకు అనేక కొలతలు ఉన్నాయండి. మనం వాడే ప్రతి వస్తువుకు కొలతలతో మనం వాడుతూ ఉంటాం. అయితే దేవుడు మనల్ని ఏ రీతిగా ప్రేమిస్తున్నాడు తెలుసా? కొలత లేని ప్రేమతో మనలను ప్రేమిస్తున్నాడండి. ఆయన ప్రేమకు కొలత లేదు. అంత గొప్ప ప్రేమమూర్తి కనుక ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి వాడంటే, తన ప్రాణము పెట్టునంత వరకు కూడా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను కాపాడుతూ ఉన్నాడు. కనుక ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిదర్శనం ఏంటంటే, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతీదండి, ఈ సృష్టిలో మనం తినేటువంటి ప్రతి ఆహార పదార్థం నుండి ఆయన మనకు నీరును, గాలిని, తినేటువంటి ప్రతీది కూడా మన కొరకు సిద్ధం చేసి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ద్వారా మనం గాలి పొందుకుంటున్నాం. ఆయన ప్రేమ ద్వారా మనం నీటిని పొందుకుంటున్నామండి. ఆయన ప్రేమ ద్వారా సూర్య చంద్ర నక్షత్రాలు మనం పొందుకుని ఈ భూమి మీద మనం హ్యాపీగా ఈ రోజున ఈ జీవితాన్ని గడుపుతున్నామంటే ఆయన ప్రేమే కదంటారా? ఖచ్చితంగా ఆయన ప్రేమ నిండుగా ఆయన మనం ప్రేమిస్తున్నాడు. అయితే యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నేను పాపినయ్యా, నన్ను క్షమించు అని ఆయన పాదాలు పట్టుకుని మనం దేవుడిని అడిగితే, నిన్ను క్షమించి నీకున్నటువంటి ప్రతి భారాన్ని దేవుడు తీసివేసి ఆయన నిండైనటువంటి ప్రేమతో ఆయన నిన్ను నింపి నిన్ను పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా చేయడానికి ఈ సాయంకాల సమయంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు.